మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుణ్యక్షేత్రంలో మరి అవినీతి ఎంత జరుగుతూ ఉందనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు మరి ఉదయం 2 గంటల మరి 40 నిమిషాలకు సుమారు 30 నిమిషాలకు మరి పులిహోర సెక్షన్ గోదాం నుండి మరి 8 బస్తాల ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండును మరి ఏదైతే అధికారులకు సంబంధం లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సురక్షిత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఒక కారు ద్వారా దొంగిలించి మరి బయటికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు దాన్ని మరి నిర్బంధించి అక్కడికక్కడే పట్టుబడి మరి లాక్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మరి ఇంత అవినీతి జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇక్కడ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఏదైతే ఈ దొంగతనం వెనకాల ఉన్నటువంటి సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దర్శనాల పేరుతో మరి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి నిత్యం దోసుకుంటా ఉన్నారు. మరి ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొండపైన యాదగిరిగుట్ట దేవస్థానంలో రాత్రి జరిగిన అవినీతి అక్రమంగా జరుగుతున్న వస్తువులు అదే ఒక్కటే చింతపండు ఒకటే కాదు, డైలీ జరుగుతుందని ఒక అనుమానము ఈ విధంగా. ఎందుకంటే సీసీ కెమెరాల పిన్నులు ఊడగొట్టున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోతే సీసీ కెమెరాలు పనిచేయాలని చెప్పాలి. పిన్ను కింద ఊడగొట్టేట్టుంటాయి. కావాలని సీసీ కెమెరాల పిన్నులు తీసేసి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్టు పాల్పడుతున్నారు. అదేవిధంగా కింద అన్నదాన సత్రంలో సత్యనారాయణ వ్రతంలో ఇలా ఎలా జరుగుతుందో ఆడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. దేవస్థానంలో సూపరింటెండెంట్లు ఇంతమంది ఉన్నారు. ఒకటే సెక్షన్ ఉంచొద్దు, వారానికి ఒక సెక్షన్ మార్చి సూపరింటెండెంట్ చేంజ్ చేస్తుంటే ఒకటే సెక్షన్ ఉన్న వరకే వాళ్ళు ఒక దాన్ని పుచ్చుకోపోయి ఏం చేద్దామని ఒక ఆలోచన వస్తున్నది. కాబట్టి అధికారులు దీని మీద స్పందించి వీళ్ళని కూడా చేంజ్ చేస్తుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. దొంగలు ఊర్లు వంచుకునే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సుమారు ఒక 10 చింతపండు బస్తాలు దర్జాగా దోపిడికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క పోలీస్ సిబ్బంది వారిని రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. అయితే సురక్ష పేరుతో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసిర్రు. అయితే ఆ రాత్రి ఆ వాహనం పైకి ఎట్లొచ్చింది, ఏ విధంగా దొంగతనం చేసిర్రు, మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సెక్షన్లో ప్రతి ఒక్క తాళం చేయి ఓపెన్ చేసి ఉంది. మరి దొంగతనం ప్రయత్నం చేసాడు, మరి తాళం అలవట్టుకుని దొంగతనం చేయాలి, మరి తాళాలు ఎట్లా ఓపెన్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ స్పష్టంగా పై అధికారుల పాత్ర అనేది కనిపిస్తుంది. మరి ఈ యొక్క గోదాంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. మరి వాంటెడ్లీ పనిచేసిరా లేక లేవా అవి? దీనిపైన పూర్తి విచారణ జరపాలి. కేవలం కంటి తుడుపు చర్యగా చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసి మేము చేయి దులుపుకోవడం అంటే మాత్రం ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. దాంతోపాటు కొండపైకి మొత్తం 5000 కెమెరాలు ఇప్పటికి మనకు అప్రూవల్ అయినా కూడా మరి కెమెరా ఫిట్టింగ్ జరగలేరు. మరి ఏ అధికారి యొక్క కెమెరాలను ఆపుతుండు? ఈ విషయం కూడా మాకు పూర్తిగా కావాలి. దాంతోపాటు మేము గతంలో దేవస్థానంలో జరుగుతున్న ఎన్నో అవినీతి ఆరోపణలు పైన మేము ఫిర్యాదు చేసినా కూడా ఇలాంటి చర్యలు లేవు. ఎందుకు చర్యలు లేవు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి అనేది ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అనేది ఉంది. ఇది దొంగతనం కాదు, ఇది కావాలని అధికారులు దర్జాగా స్వామివారి సొమ్మును కాజాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎత్తుకోయే ప్రయత్నం చేసి తప్పితే దొంగతనం పడితే మొత్తం పలగొట్టి తాళాలు తీసుకొని పోవాలి అట్లా ఏలే. కాబట్టి ప్రతి ఒక్క అధికారి పాత్ర దీంట్లో ఉంది. దీంట్లో పూర్తి నిజాలు బయటికి రావాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ముట్టడి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.